తిరుపతి నగరంలోని 19వ డివిజన్ నందు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. అలాగే దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల కోసం 10,000 కోట్లకు మించి కేటాయించడం లేదని తెలియజేశారు. పెన్షన్ పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా లబ్ధిదారుల పిల్లల వద్దకే వెళ్లి అందించడం వద్ద జియో కోఆర్డినేట్స్ ను కూడా నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మధు, కొండా రామారావు, తెలుగుదేశం పార్టీ నాయకులు భారతమ్మ, రవి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.